గత వైసీపీ ప్రభుత్వంలో అనూహ్యంగా కీలక పదవులు దక్కించుకొని పొలిటికల్ తెర మీద మెరిసిపోయారు చాలా మంది నేతలు. అలాంటి వారిలో ఆమె కూడా ఒకరు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కనీసం కుటుంబం నుంచి ఒక్కరికి కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో తమ నాయకురాలి పరిస్థితి ఏంటి అంటూ అనుచరులంతా తెగ దిగులు పడిపోతున్నారట. ఇందుకే ఆవిడెవరు, ఏంటా కథ? జెడ్పీటీసీ నుంచి హోంమంత్రి దాకా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం. ఒక్క ఓటమి కుంగతీసిందా? రాజకీయం ముగిసిందా? ఇంకా ఉందా? మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గురించి ఇప్పుడు అలాంటి చర్చే జరుగుతోంది. ఇటీవల ఎన్నికల్లో ఎదురైన ఓటమితో ఆమె పొలిటికల్ గా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దీంతో ఆమె అడుగులు ఎటువైపన్నది పార్టీ నేతలకు కానీ కార్యకర్తలకు కానీ అర్థం కావట్లేదు. గుంటూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ పరిచయం అక్కర్లేని నాయకురాలిగా ఎదిగిన సుచరిత రాజకీయంగా వీఆర్ఎస్ తీసుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు దీనికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. జెడ్పీటీసీగా రాజకీయం మొదలుపెట్టిన సుచరిత రాష్ట్ర హోంమంత్రి స్థాయికి ఎదిగారు. 2009 ఎన్నికల్లో వైఎస్ అండదండలతో మొదటిసారి ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన ఆమె పొలిటికల్ బలాన్ని అంతకంతకు పెంచుకున్నారు. పునర్విభజనలో భాగంగా ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో జెడ్పీటీసీగా ఉన్న సుచరితను ఒక్కసారిగా అసెంబ్లీ బరిలోకి తీసుకొచ్చారు వైఎస్. ఆయన చరిష్మాతో తొలి ఎన్నికల్లోనే ఘన విజయాన్ని సాధించిన సుచరిత అనంతర పరిణామాలతో వైఎస్ జగన్ వెంట నడిచారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన 2014లో రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు చేతిలో ఓడిపోయారు. గెలిచినా ఓడినా నియోజకవర్గాన్ని వదలని సుచరిత 2019 ఎన్నికల్లో మరోసారి సత్తా చాటారు. దీంతో ఆమెకు మంత్రివర్గంలో అవకాశం కల్పించడమే కాదు, హోంశాఖను అప్పగించి పెద్ద ప్రమోషన్ ఇచ్చారు జగన్. దీంతో సుచరిత పేరు రాష్ట్రమంతా మారుమోగిపోయింది. అయితే తొలి 2.5 పాటు ఆ పదవిలో ఉన్న ఆమె మంత్రివర్గ విస్తరణలో స్థానం కోల్పోయారు. తీవ్ర మనస్తాపానికి గురై ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేసి రాజకీయాల నుండి విరమించుకున్నట్టు ప్రకటించారు. జగన్ సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గిన సుచరితకు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించారు. కానీ గత ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేయడానికి సుచరిత విముఖత చూపించారు. అయితే భర్త దయాసాగర్కు బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనను జగన్ ముందుంచారు. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకొచ్చిన దయాసాగర్కు మచిలీపట్నం పోర్టు చైర్మన్ పదవి ఇచ్చిన జగన్ ఎంపీ టికెట్ విషయంలో మాత్రం నో చెప్పారు. రాజకీయంగా ఈ పరిణామాలన్నీ ఒకెత్తైతే వైసీపీ హైకమాండ్ ఎన్నికల ముందు ఆమెను తాడికొండ నుండి పోటీ చేయించడం మరొకెత్తు. మరోసారి ఓటమిని మూటగట్టుకున్న ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడు మంత్రి పదవి పోయింది. ఆ తరువాత భర్త కోసం బాపట్ల ఎంపీ టికెట్ అడిగితే అదీ దక్కలేదు. ఇటీవల తనది కాని స్థానంలో ఓటమి ఎదురైంది. దీంతో ఆమె మరింత మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. అంతేకాదు, కొన్నాళ్ల క్రితం తాడికొండ ఇన్ఛార్జిగా డైమండ్ బాబు పేరును ప్రకటించారు జగన్. అదే సమయంలో సుచరితకు గాని ఆమె కుటుంబానికి గాని పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వకపోవడమే చర్చనీయాంశమైంది. పార్టీ నిర్ణయంతో ఆమె కుటుంబం పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్టయింది. ప్రస్తుతానికి సుచరిత ఫ్యామిలీ యాక్టివ్ పాలిటిక్స్ చేసే సూచనలు కనిపించట్లేదు. మరి రానున్న రోజుల్లోనైనా ఆమె తనయుడు హర్షిత్ కు వైసీపీ హైకమాండ్ ఏదైనా అవకాశం కల్పిస్తుందా లేదా అనే గుసగుసలు పార్టీ క్యాడర్లో వినిపిస్తున్నాయి.